గ్రీన్ శారీ డ్రెస్లు వేసుకుని ఆడవాళ్ళకి కూడా ఫోటో తీస్తావా తీవా? తీసా సార్. గ్రీన్ డ్రెస్ వేసుకుంటే సిగ్నల్ అంటావంట. తాగి తాగి అనుమానాలు పెరిగినాయా నీకు? ఏమ్మా సార్ చెప్పండి సార్. అతను ఏదో మహేష్ అంటున్నాడు. ఎవరే అసలు? పోనీ నీకు సంబంధం లేదు. అసలు మహేష్ ఎవరు? వీడియో కాల్ మాట్లాడేవంట. సరే మెసేజ్లు వచ్చాయి, ఏదో పొరపాటున వచ్చాయి, నీ నంబర్ తెలిసింది కాబట్టి అనుకుందాం. వీడియో కాల్ ఏంటి? వీడియో కాల్ కాదు మేడం, అబద్ధం చెప్పుడుతున్నాడు తను. ఫోన్ వచ్చింది నాకు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి? ఇది 10 days బ్యాక్. ఆయన 2 years నుంచి అంటున్నాడు. లేదు లేదు మేడం. మ్యాట్రిమోనీలో పెట్టినప్పుడు మీకు బోల్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి కదా, ఆయన పర్టికులర్ గా మహేష్ అనే పేరు ఎందుకు అంటున్నాడు? మీరు చాలా ఫోన్స్ వచ్చాయి అన్నారు కదా. తనకి తెలిసిన వ్యక్తి అని తెలీదు మేడం నాకైతే. తనకి తెలిసిన వ్యక్తి కావచ్చు. మీకు తెలుసా మహేష్ అనే వ్యక్తి? సార్ తెలుసా? ఇప్పుడు నాకు తెలుసు, నువ్వు ఎందుకు కొనుక్కుతున్నావు మళ్ళీ మేడం సార్? ఆవిడేం మనకెట్లా, ఆవిడ మామూలుగానే మాట్లాడుతుంది. చూడు చేతులు చెమటలు పడుతుంది. ఎంతో మాట్లాడతారమ్మా ఎవరైనా. నువ్వు చేస్తున్న హైపర్ కి ఫీవర్ అది కూడా పట్టించుకోలేదు. మెసేజ్ పెట్టాను ఫీవర్ వస్తుందని కూడా, అది కూడా పట్టించుకోవట్లేదు. నీ పిల్ల బాడీ లాంగ్వేజ్ కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావు అయ్యా ఇక్కడ. అతను ఊగిన దాంట్లో నువ్వు పదం. ఆవిడ కింద మొత్తం పాపం డార్క్ సర్కిల్స్, కళ్ళు చాలా టైర్డ్ గా ఉన్నాయి. నిద్రపోయి ఎంతకాలం అయిందో అమ్మాయి. నేను తింటున్నానా తినట్లేదని లేదు, ఎప్పుడు చూడు మందు క్లబ్కి వెళ్ళడం, అక్కడ ఉండటం, రావటం, కనీసం ఇంటికి డబ్బులు కూడా తేయటం లేదు. ఈ విషయం ఏమి అత్తమ్మ వాళ్ళకి చెప్పలేదు? ఇట్లాంటి పిల్లలు మాకు అంటగట్టి అడిగితే నాకు తెలియదమ్మా అని చెప్పేస్తున్నారు మేడం. వాళ్ళు తప్పించేసుకో. జొమాటోలా మటన్ బిర్యానీ బుక్ చేసుకుని తింటది, ఇంట్లో ఫుడ్ ఏం తింటది? ఫోన్ లో ఉంటాయి కదా, ఫోన్ తీసుకొచ్చి చూపెడతానుండు. ఆ ఫోన్ లో డబ్బులు నువ్వే కడుతున్నావా? అవును మేడం, నాయే డబ్బులు నేనే కడుతున్నా. మహేష్ కట్టట్లేదా? ఏమో మేడం, ఆడి కరెంట్ బిల్లు కడుతున్నట్టున్నా, ఫోన్ బిల్లు కడుతున్నట్టున్నా. అలాగే ఇప్పుడు ఏమంటావు? నీకే సార్ ఏం లేదు సార్. ఇష్టం ఉందా నీకు? నాకు వద్దు సార్, ఇది నాకు వద్దంటే వద్దు. నేను నా కూతురు నేను తీసుకొని మంచి పెంచుకో. కావాలంటావేమో టెన్షన్ పడ్డాం. నాకు నా కూతురు నేను పెంచుకుంటాం. మళ్ళీ మహాలక్ష్మి పుట్టింది నాకు. తను నీకు వద్దు కాబట్టి ఇవన్నీ నువ్వు సృష్టించినటువంటి ఒక కథ. నేను ఎందుకు సృష్టిస్తాను? మరి ఇంకేంటి? నన్నే సరిగా చూసుకోవట్లేదు, ఇంకా పాప నేను తీసుకు చూస్తాడు మేడం. వద్దంటమ్మా అతనికి. నీకు అతను కావాలా? ఎందుకు నా బిడ్డను తీసుకుని ఇలాగ తయారు చేస్తావా? ఏం మాట్లాడుతున్నావా? మీ అమ్మాయిని ఏం మాట్లాడుతున్నావు? ఇందాకే లాయర్ మేడం నేను మాట్లాడుకున్నాం. ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలీదు, ఎందుకు అనుమానించుకుంటారో తెలీదు, ఎందుకు కొట్లాడుకుంటారో, ఇప్పుడు ఎందుకు విడిపోతారు? మీకు ఫస్ట్ నుంచే మీ రిలేషన్ బాగాలేనప్పుడు పిల్లల్ని ఎందుకమ్మా కన్నారు మీరు? ఎటు కాకుండా ఆ పిల్ల బాధపడుతుంది కదా అక్కడ. అమ్మాయి ఏమంటుందంటే అతని బిహేవియర్ అలా ఉందండి, అది మారితే నాకు ఓకే, లేదా మీ ఇష్టం అండి అంటుంది. ఆ అబ్బాయి డిసైడ్ చేస్తాడు నాకు వద్దు అని. ఈ పిల్ల నువ్వు చెప్పిన వాటిలో మాకు అర్థమవుతుంది. ఆ అమ్మాయికి అంత పెద్ద క్రూయాలిటీ అయితే ఏం కనిపించట్లా. నువ్వు చెప్పిన ఏమి కనిపించట్లా. పోనీ మీ ఫోన్ అన్న ఇవ్వండి అమ్మా, మేము చెక్ చేయిస్తాము. ఆయనకు అనుమానం అన్న క్లియర్ అవుతుంది. ఇస్తాను మేడం, ఇస్తాను కదా, ఈ ఫస్ట్ ఇస్తాను. ఇది నాన్న ఫోన్ ఇవ్వండి మేడం, చూడండి మెసేజ్లు, ఆర్డర్ అన్ని అని చెప్పాడు కదా, చూడండి మేడం, మీరే చూడండి. ఏముంది మేడం? ఏంటది? నువ్వు అంటున్న మెసేజ్లు అయితే మాకు ఇక్కడేం కనిపించట్లేదు. డిలీట్ చేసి ఎడ కనిపిస్తాయి మేడం. డిలీట్ కాదు నాన్న, కనీసం పిల్ల కోసమన్నా నువ్వు నమ్మాలి కదా. చూడండి మేడం, ఏమీ లేవు అతను చెప్తున్న ప్రొసీడింగ్స్ లో. ఆ అమ్మాయి అన్ని సేవ్ చేసే పెట్టింది వాటిని. ఆ ఒక్క నెంబర్లో డిలీట్ చేసేసింది అంటావా? అలా ఒక అక్రమ సంబంధాలు ఉంటే నిన్నెందుకు కావాలనుకుంటది, వేరే చూసుకుంటది కదా. అవన్నీ వదిలేస్తే ఆవిడ ఇక్కడ వరకు ఎందుకు వస్తుంది? నువ్వు వద్దని చెప్పేసి వెళ్ళిపోద్ది కదా అని. ఆ అమ్మాయి నాకు భర్త వద్దని అట్లా నీలాగా స్ట్రాంగ్ గా. నానా ఈ ఓన్లీ ఇక్కడ డిలీట్ చేసినవన్నీ కాదు, బ్యాకప్ చెక్ చేశారు మన టీం వాళ్ళు, అన్ని చెకింగ్ అయింది, ఏమీ దొరకలేదు. వద్దనుకుంటే నువ్వు ఎలాగో వద్దంటున్నావు కాబట్టి ఆవిడ ఎలాగో డివోర్స్ అప్లై చేసుకోవచ్చు కదా. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏముంది? మాట్లాడాలి, ఇందాక తెగ మాట్లాడావు. ఇంకేమైనా ఉందా తను చెప్పాలి? ఏం మాట్లాడు మేడం, మొత్తం తను తప్పు ఉంది కాబట్టి. ఆయనలో మంచి ఏమన్నా ఉంటే చెప్పు నాన్న, కొన్ని అన్న. అసలు ఏం లేవు మేడం. ఒక మనిషి అన్నాక మంచితనం లేకుండా ఎట్లా ఉంటది? అంటే ఇప్పుడు ఆ పిల్ల సంబంధం చూసారు అమ్మ వాళ్ళు, కావాలంటే సంబంధం చూసినాక ఫోన్ నెంబర్ ఇచ్చారు, నువ్వేమైనా మాట్లాడతావమ్మా అని. ఆ రోజు మంచిగానే మాట్లాడాడు. ఏం చేస్తున్నావమ్మా, తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు, ఇది అది అని బాగానే మాట్లాడాడు. సర్లే పర్వాలే, మంచి వ్యక్తే దొరికాడు, అమ్మ వాళ్ళు బాగానే చూసారు అనేసి అట్లా తలంచుకొని పెళ్లి చేసుకున్నాం మేడం ఇచ్చిన వ్యక్తితోటి. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అలా అడగటం? అదే ఫస్ట్ లాస్ట్ మేడం. ఇంకా ఫస్ట్ నైట్ రోజు తెలిసింది మేడం ఇతంది. కాదమ్మా, ఉన్న అన్ని రోజులు కుటుంబం చూసుకుంటున్నాడు, ఫైనాన్షియల్ గా అన్ని ఖర్చులు ఎక్కడ మేడం, తమ్ముడి దగ్గర తెచ్చుకుంటున్నాను నేను డబ్బులు. తమ్ముడు తెచ్చుకొని అమ్మ ఇవ్వటం, దాచుకొని ఇవ్వటం అలా చేసింది. తను చేసిన కాడికి డ్రింక్ తాగటమే సరిపోతుంది, ఇంకా ఇంట్లో ఇయటం. అడగండి మేడం. ఏంటమ్మా చెప్పు. పాపకి ఫీవర్ వచ్చినా అది చేసినా నేనే చూసుకోవటం. నా వీక్నెస్ మేడం, మందు ఒకటే తాగుతా, ఇంకేం చేయను. అదే ఏం చేయట్లేదనే చెప్తుంది ఆవిడ. ఇంట్లో మెయింటెనెన్స్ కూడా చూడమంట. ఇస్తా మేడం, నేను రోజుకి 2000 ఇస్తా మేడం. అమ్మా 2000 ఇస్తా మేడం. రోజుకా? 2000 ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఎప్పుడు ఇచ్చావు? 2000 నెలంతా సరిపడి ఎప్పుడు ఇచ్చావు చెప్పు. హలో బ్రదర్, ఇంకా నేను చెప్పేది బోల్డ్ ఉందన్నావు, చెప్పు మరి. ఏమైనా ఉందా? ఏం లేదు మేడం. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. అది సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు వీళ్ళ గురించి? రోహిత్ సార్
అమ్మ నాన్న గురించి ఏం చెప్పింది దాకా? నాన్నగారు నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు. సార్. అమ్మ అమ్మ హాస్టల్ వేసింది సార్. హాస్టల్ వేసి కొంతకాలం తర్వాత నిన్ను తర్వాత సైకాలజీ ఏమైనా ట్రీట్మెంట్ చేయించారా? ఏమన్నా మెంటల్ హాస్పిటల్లో చిన్న యాక్సిడెంట్ అయితే ఫ్రెండ్ కొడితే? సార్. మేడం ఇక్కడ రోహిత్ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు చాలా పవర్ఫుల్గా మొదలుపెట్టాడు. అంటే తన మీద పడినటువంటి ఇది ఏదో విధంగా తుడిచేసేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక ఫైట్ అనేది స్టార్ట్ చేశాడు అనమాట. అమ్మాయిదే తప్పండి, ఆ అమ్మాయికి నలుగురు ఉన్నారు, చీరల పక్క నుంచి ఇలా అన్నాడు, వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది, ఏదేదో మాట్లాడటానికి ట్రై చేశాడు. కానీ కట్ చేసిన తర్వాత ఒక 30 minutes, ఒక 15-20 minutes తర్వాత కంప్లీట్గా మెత్తబడిపోయి ఏమీ లేదు ఇక్కడ. అంటే అతను ఆలోచనలో ఏంటంటే చిన్నప్పటి నుంచి బాండ్స్ అనేటటువంటిది క్లియర్ కట్గా ఫార్మ్ అవ్వలేదు. చైల్డ్ నుంచి ఫాదర్ చనిపోవటము, అమ్మ ఏమో వచ్చి ఇతను తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టడము, హాస్టల్ నుంచి ఎవరితోనో గొడవ అయ్యి అతను తలపగలేటట్టు ఎవరో కొట్టడము, ఆ తర్వాత సైకలాజికల్ హాస్పిటల్లో పెట్టడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ బిట్వీన్ దట్ 4.5 to 5 years or 10 years మధ్యలో ఎక్కడైతే కనుక విలువలు బంధాల గురించి అర్థం చేసుకోవటం, ప్రేమ ఆప్యాయతలు, తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆ ప్రేమ ఆప్యాయతలను అర్థం చేసుకుని అవన్నీ కూడా ఎదుగుదలకి, ఒక చైల్డ్ యొక్క ఎదుగుదలకి, ఒక బలమైనటువంటి ఇండివిజువల్ ఒక అడల్ట్ కింద ఫార్మ్ అయ్యి ఒక సొసైటీకి విలువలను నేర్పించేటటువంటి వ్యక్తిగా మారాలి అంటే అవన్నీ కూడా ఆ ఇయర్స్ అనేటటువంటిది చాలా గోల్డెన్ ఫేస్ అనమాట. అందుగురించే తల్లిదండ్రులకు పెంచేటటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ఏమంటామంటే కేవలం మీరు ఏదో స్కూల్ ఫీజులు కట్టాలి, బట్టలు కొంటాలు, తిండి పెట్టాలి కాదు, మంచి వాతావరణాన్ని ఇవ్వండి అని చెప్పి. కానీ ఇక్కడ రోహిత్ ఏ విధంగా దురదృష్టవంతుడు అంటే కనుక అటువంటి వాతావరణాన్ని ఇవ్వటానికి తల్లిదండ్రులే లేనటువంటి పరిస్థితి రావడంతో అతను ఏంటంటే హాస్టల్లో పెరగటం, అక్కడ ఫ్రెండ్స్తో గొడవలు పట్టడం, ఇంకా అక్కడి నుంచి కొట్లాట్లకు దిగటం, తలకి గాయం అవటం, సైకలాజికల్ హాస్పిటల్కి వెళ్ళటం, తర్వాత తాగుడికి బానిస అవటం, పక్కదో పట్టడం, ఇంకా జల్సా పురుషుడిలాగా పెరగటము, ఏ బంధాలు లేకుండా ఒక ఫ్రీ బర్డ్ లాగా పెరగటం అనేటటువంటిది బహుశా అతనికి అలవాటు అయింది అనేది ఈ పాటికి మనకు అందరికీ అర్థమైంది. అయితే ఇప్పుడు యూజువల్గా రోహిత్ లాంటి మెంటాలిటీస్కి ఎలా ఉంటాయంటే ఒక కమిట్మెంట్ అనేటటువంటిది నచ్చదనమాట. కమిట్మెంట్ అంటే ఒక కంటిన్యూస్గా ఒక బాధ్యత తీసుకుని ఒకే అమ్మాయిని నమ్ముకుంటూ, లేదంటే రెగ్యులర్గా ఒక రెస్పాన్సిబుల్గా ఇంటికి రావటము, డబ్బులు సంపాదించటము, లేదంటే సంపాదించిన డబ్బులు ఎక్కడన్నా ఏదైనా కొంటాము, ఈ పద్ధతులు అతనికి నచ్చవు. అది ఒక బరువుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అతనికి కావాల్సింది ఏంటంటే ఒక ఫ్రీ బర్డ్ లాగా వదిలేయాలి, ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళచ్చు, ఏ టైం కన్నా రావచ్చు, తాగొచ్చు, తిరగచ్చు, ఏదన్నా. అయితే ఏంటంటే ఇతనికి కంప్లీట్గా ఆపోజిట్ పర్సనాలిటీ స్వప్న వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే ఒక పద్ధతి కల కుటుంబం. తల్లిదండ్రులు సంబంధాలు తీసుకొచ్చేటప్పుడు అబ్బాయి బాగున్నాడు, ఎర్రగా బొర్రగా ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, ఇవన్నీ ఒకటే కాకుండానే ఆ బ్యాక్గ్రౌండ్లో అంటే అతనిది కూడా దురదృష్టకరమైనటువంటి బ్యాక్గ్రౌండే, దాన్ని ఏం మనం కించపరచట్లేదు, నిందించట్లేదు, వేలెత్తి చూపెట్టలేదు. కానీ ఇటువంటి పద్ధతి అయినటువంటి కుటుంబం విలువల మధ్యనటువంటి పెరిగినటువంటి ఒక ఆడపిల్ల ఈ విధంగా ఉండేటటువంటి అబ్బాయితో అసలు మెలగగలదా, అసలు వీళ్ళ వ్యక్తిత్వాలు రెండు కలిసేటటువంటి దానికి అవకాశం ఉంటుందా అనేటటువంటి బేసిక్ ఎంక్వైరీ బహుశా స్వప్న మీ తల్లిదండ్రులు చేయలేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఈ అబ్బాయికి దూరం అవటము, సైకలాజికల్ హాస్పిటల్, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి కాసేపు. ఈ అబ్బాయి ఎలాంటి వాడు అనేటటువంటి వ్యక్తిత్వం ఎలాంటిది అనేది ఇరుగు పొరుగును మనం కనుక్కుంటే కనుక నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఆ గంటలోనే పాల గ్లాస్ పట్టుకుని వెళ్తేనే అసలు ఈ వ్యక్తి ఏంటి అనేది నీకు తెలిసిపోయింది. అలాంటిది ఊరు వాడ ఇరుగు పొరుగు అసలు రోహిత్ ఎవరు అనేటటువంటిది ఈజీగా చెప్తారు. ఏమాత్రం ఎంక్వైరీస్ చేయకుండా మీ పేరెంట్స్ సింపుల్గా వచ్చాడు కుర్రోడు, చేసేసాం, పెళ్ళి అయిపోయింది కదా అని అనుకున్నారు. చూడు ఎంత దారుణాతి దారుణం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.